హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రామ్ గదిలోకి సీత అలా పాలు తాగిన తర్వాత సరాసరి మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళకుండా రామ్ గదిలోకి వచ్చి హాయ్ మామ అంటూ తూలిపోతూ మాట్లాడుతూ ఉంటుంది. ఏమైంది సీత, అలా మాట్లాడుతున్నావేంటి, ఏంటి తాగేవా అని ప్రశ్నిస్తూ ఉంటాడు. నేనా, నాకేమీ అలవాట్లేదు మామ, నీకుందా ఏంటి, నువ్వు తాగేవా అని ప్రశ్నిస్తూ ఉంటుంది. చిచ్చే, అలాంటి పాడలవాట్లు నాకు లేవు అని అనటంతో అవునా మామ, మనం ఇందాకట్లాగా డ్యాన్స్ వేసాం కదా, మళ్ళీ డ్యాన్స్ వేద్దామా ఇంకో సాంగ్ పెట్టుకొని అని అడుగుతూ ఉంటుంది. నాకు వద్దు అలాంటి డ్యాన్స్లేమి అని రామ్ చెప్పడంతో ఏమామా సాంగ్ నచ్చలేదా, పోనీ వేరే సాంగ్ పెట్టుకుందామా అంటూ పాట పాడుతూ ఉంటుంది సీత. ఆ చేష్టలకి రామ్ చాలా కోప్పడుతూ ఉంటాడు. ఇంతలో మహాలక్ష్మి అర్చన ఇద్దరూ కూడా వచ్చి ఏంటి రామ్ ఏమైంది అని అడుగుతూ ఉంటారు. ఈ చూడు పిన్ని, సీత ఎలా బిహేవ్ చేస్తుందో, ఏదో తాగొచ్చినట్టుగా మాట్లాడుతోంది, ముందు ఇక్కడి నుంచి అర్జెంటుగా సీతని తీసుకువెళ్ళిపోండి, మీరే అనవసరంగా తీసుకువచ్చారు సీతని ఇక్కడికి ఇంట్లోకి అని చెప్తూ ఉంటాడు. ఏం పర్వాలేదులే రామ్, నేను తీసుకువెళ్తానుగా సీతని, రా సీత అంటూ బలవంతంగా చేయి పట్టుకొని మరీ గదిలోకి తీసుకువెళ్తారు. నువ్వు వేరే గదిలో పడుకుందు కానీ అంటూ తీసుకువెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. చెప్పండి అత్త ఏంటి అని అడుగుతూ ఉంటుంది. అది సరే కానీ నిన్ను రామ్ని కలపటానికే నిన్ను ఇక్కడికి తీసుకువచ్చాను, నాకు ఒక పని చేసి పెడతావా అని అడుగుతూ ఉంటుంది. నీకోసం ఏమైనా చేసి పెడతానత్త, ఏం చేయమంటావు చెప్పు అని అడుగుతూ ఉంటుంది. ఇక మహాలక్ష్మి అర్చనకి సైగ చేసి పేపర్ని తీసుకురమ్మంటుంది. ఆ పేపర్ని తీసుకువచ్చాక ఒక పెన్ కూడా ఇచ్చి ఇదిగో సీత, దీని మీద నాకు ఒకే ఒక్క సంతకం పెట్టు చాలు అని అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి. నీకోసం ప్రాణాలైనా ఇస్తానత్త, ఆఫ్టర్ ఆల్ ఒక సంతకం పెట్టలేనా, ఎక్కడ పెట్టాలి చెప్పండి, సంతకం పెట్టేస్తాను అంటూ సంతకాన్ని పెట్టేస్తుంది. ఆ పేపర్ మీద గౌతమ్ గురించి రాసిన పేపర్ మీద ఇదిగో ఓకేనా అని అడుగుతూ ఉంటుంది. చాలా థ్యాంక్స్ సీత అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. సీత అయితే చాలా మంచి దానివి అత్త నువ్వు అంటూ మహాలక్ష్మికి ముద్దు కూడా పెడుతూ ఉంటుంది. సరే నువ్వు పడుకో ఇక అని చెప్పి సీతని పడుకోబెట్టి బెడ్షీట్ కప్పి మరి అక్కడి నుంచి మహాలక్ష్మి అర్చన ఆ పేపర్స్ని తీసుకొని వెళ్ళిపోతారు. ఇక తెల్లవారిన తర్వాత మహాలక్ష్మి అర్చన ఇద్దరూ కలిసి ముఖర్జీ ఇంటికి బయలుదేరి వెళ్తారు. మీరేంటి ఇంత సడన్గా వచ్చారు అని ముఖర్జీ అడుగుతూ ఉంటాడు. కొంచెం టెన్షన్ పడుతూ ఉంటాడు. అంటే మేము మిథున కోసం వచ్చాం, మిథునతో మాట్లాడాలి అని అడుగుతూ ఉంటారు. ఇప్పుడు కాదు, మీరు ఇంకోసారి ఎప్పుడైనా రండి మిథునతో మాట్లాడటానికి అని ముఖర్జీ చెప్తాడు. అదేంటి అంత టెన్షన్ పడుతున్నాడు ముఖర్జీ గారు, కుంపతీసి సీత మిథున ఇద్దరు ఒక్కరేనా ఏంటి అని చెప్పి అర్చన డౌట్గా అడుగుతూ ఉంటుంది. ఎందుకు మిథున ఇంట్లో లేదా అని అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి. ఇంట్లోనే ఉంది కానీ ఇప్పుడు కాదు, తర్వాత రండి అని అనటంతో మీరేదో టెన్షన్ పడుతున్నారు, ఏమైంది అని మహా అడుగుతూ ఉంటుంది. ఇంతలో లోపల నుంచి సీత మిథునలాగా రెడీ అయ్యి బయటికి వస్తుంది. ఇంకప్పుడు ముఖర్జీ అమ్మయ్య వచ్చేసావా అని అనుకుంటూ ఉంటాడు. అంటే మా బేబీకి పొద్దున్నే ఎర్లీగా లెగటం నచ్చదు, లేపితే కోపడుతుంది, అందుకనే మిమ్మల్ని తర్వాత రమ్మని చెప్పాను అని ముఖర్జీ చెప్తూ ఉంటాడు. ఏంటి ఎంతవరకు వచ్చింది, గౌతమ్ గురించి సీత ఏమైనా చెప్పిందా అని మిథున అడుగుతూ ఉంటుంది. ఆ పని మీదే వచ్చాం మిథున, కానీ నోటితో కాదు చేతితో లెటర్ రాసి సంతకం పెట్టి మరీ ఇచ్చింది, ఇదిగో అంటూ ఆ పేపర్స్ని సీత మిథున ఇస్తూ ఉంటుంది. ఇక అవి చూస్తూ ఉంటుంది. ఇది సీత సంతకమేనా అని మిథున ప్రశ్నిస్తూ ఉంటుంది. ముఖర్జీ చూసి అవును బేబీ, ఇది సీత సంతకమే, నాకు తెలుసు కదా అని అడగటంతో అవునులే సీత సంతకాన్ని, కాకపోతే నేను ఈజీగా కనిపెట్టేస్తాను, మీలాగా నేను ఫూల్స్ని కాదు కదా అని మహాలక్ష్మి గురించి మాట్లాడుతూ ఉంటుంది మిథున. ఇకప్పుడు సరే మిథున, ఇప్పుడు నువ్వు చెప్పిన పని మేము చేసేసాం కదా, నెక్స్ట్ ఏంటి అని అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి. ఇక గౌతమ్తో నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేసుకోండి, ఫిక్స్ చేయండి డేట్ని అని మిథున చెప్పడంతో మహాలక్ష్మి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. అవునా, సరే అయితే మీరే పంతులు గారితో మాట్లాడి చెప్తాను అని అనటంతో నేను ఆల్రెడీ మాట్లాడాను, ఎల్లుండ మంచి రోజట అని ముఖర్జీ చెప్తూ ఉంటారు. అవునా, అయితే ఎల్లుండ నిశ్చితార్థానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటాం, చాలా థ్యాంక్స్ మిథున అంటూ వెళ్ళిపోతూ ఉంటుంది మహాలక్ష్మి. ఇటు అర్చన బయలుదేరి ఇంటికి వెళ్తూ ఉంటారు. బాబాయ్ గారు నేను అర్జెంటుగా వెళ్ళాలి అంటూ మిథున అక్కడి నుంచి సీత గెటప్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. హడావిడిగా అత్త కంటే ముందు నేనే ఇంటికి వెళ్ళాలంటూ ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది మిథున. ఇక్కడ అర్చన డౌట్ పడుతూ ఉంటుంది.
ఎందుకైనా మంచిది ఒకసారి ఆయనకి ఫోన్ చేసి మనం మాట్లాడదామా, సీత ఇంట్లో ఉందో లేదో చూద్దామా, నాకెందుకో డౌట్గా ఉంది అని అనటంతో సరే నీ ఇష్టం అని మహాలక్ష్మి చెప్తుంది. గిరికి ఫోన్ చేసి ఇంట్లో సీత ఉందో లేదో చూసి చెప్పండి గదిలోకి వెళ్ళి అని అనటంతో వెళ్ళి గదిలోకి చూస్తాడు. మొత్తం పిల్లోస్ అన్నీ కూడా దుప్పటి కప్పి కవర్ చేస్తుంది. అది సీతనే అని అనుకుంటూ ఉంటాడు. గిరి చెప్పడంతో అయితే వీళ్ళిద్దరూ వేరు వేరేలే అని డిసైడ్ అవుతారు. ఇక మహాలక్ష్మి ఇంటికి వచ్చాక గౌతమ్కి అసలు విషయం చెప్తూ ఉంటుంది. ఇలాగ ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేసుకున్నాం, నేను లెటర్ కూడా ఇచ్చేసాం, సీత సంతకం పెట్టింది అని మొత్తం జరిగిందంతా చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడు గౌతమ్ చాలా సంతోషపడిపోతూ ఉంటారు. అవునా, చాలా గ్రేట్ పిన్ని నువ్వు అని అనటంతో రామ్ అయితే వచ్చి పిన్ని మీరేదైనా చేసుకోండి, సీత ఇంట్లో ఉండడానికి వీల్లేదు, నన్ను రాత్రి చాలా ఇరిటేట్ చేసింది, మర్యాదగా సీతని ఇంట్లో నుంచే పంపించేస్తారా లేదా అంటూ చెప్పడంతో సీత వచ్చి ఏంటి మీటింగ్ అని అడుగుతూ ఉంటుంది. నీ గురించే సీత, మా పిన్ని నిన్ను ఇంటికి తీసుకొని వస్తే రాంబరో మాత్రం నువ్వు చాలా ఇరిటేట్ చేస్తున్నావంటగా, బయటికి పంపించేయమంటున్నాడు అని చెప్పడంతో సీతకి కోపం వస్తూ